అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారా? అంతా అయ్యగారిదే హవా అని స్వయంగా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి, చర్చనీయాంశంగా మారింది. ఇక కరీంనగర్ జిల్లా నుంచి ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఉన్నారు, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు, పార్టీలకు అతీతంగా సైతం ఇక్కడే ఉన్నారు అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ ఆసక్తికరంగా ఉంది. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ ఒకవైపు మంత్రి శ్రీధర్ బాబు ఐటీ లెజిస్లేటివ్ అఫైర్స్కి సంబంధించినటువంటి ముఖ్య వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అలాగే ఇతర దేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు కూడా సాధించిన ఘనత శ్రీధర్ బాబుకి దక్కుతుంది. గతంలో సైతం ఆయనతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం కీలకంగా వ్యవహరిస్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించినటువంటి నేపథ్యంలో వారి శాఖ మాత్రమే అని వారు నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, విద్యార్థి రాజకీయాల్లో సైతం కీలకంగా వ్యవహరించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఒకసారి ఉత్తమ్ ఏమన్నారో చూద్దాం. ఆ నిర్ణయమే తప్పు. తుమ్మగడ్డ నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడమే తప్పుడు నిర్ణయం. నీళ్లు లేవనే ఒక తప్పుడు విషయంతో షిఫ్ట్ చేసిండ్రు. సిడబ్ల్యూసీ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా 165 టీఎంసీ ఉన్నాయని చెప్పి ఉన్నా ఏదేదో కారణాలు చెప్పి మహారాష్ట్రలో ముంపని నీళ్లు లేవని ఆ ప్రాజెక్టు షిఫ్ట్ చేసే నిర్ణయం వల్లనే తెలంగాణకి తీరని అన్యాయం జరిగిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియాలని చెప్పి నేను మనం చేస్తూ మరి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ మనం మనసాన్ని మనం చేస్తున్నాను. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి మేము అందరం కట్టుబడున్నాం. నేను ముందుగా చెప్పినట్టుగా రాష్ట్రాన్ని నడిపించే మంత్రులు మీ జిల్లా మంత్రులు. శ్రీధర్ బాబు గారు నా చిన్ననాటి స్నేహితుడు. ఆయన ఢిల్లీలో లా చదువుకున్నప్పుడు నేను భారత రాష్ట్రపతి దగ్గర ఉన్నతాధికారిగా పనిచేసేది. వాళ్ళ ఆయన వచ్చి కలిసేవాడు. మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎంఎస్యూ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. మరి సమర్థవంతమైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమర్థమైన అధికారులను అందరం కలిసి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కట్టుబడులని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.